వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే హైకోర్టుకు తెలిపారు ఇదే అంశాన్ని అడ్వకేట్ జనరల్ శ్రీనివాస్. సమగ్ర కుటుంబ సర్వే పూర్తయిందన్నారు ఏజీ. ఇక డేటాను 2 రోజుల్లో గ్రామ సభల ముందు పెడతామంటూ కూడా వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ప్రధానంగా బీసీ జనాభా లెక్కింపుతో పాటుగా స్థానిక ఎన్నికలపైన హైకోర్టులో విచారణ జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం నియమించిన ఏకసభ్య కమిషన్ నివేదిక త్వరలోనే అందుతుందని ఏజీ శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు. మొత్తం మీద ఏపీలో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల నగారా మోగబోతుంది. లోకల్ బాడీస్ కి సంబంధించినటువంటి ఇప్పటికే వార్డుల పునర్విభజన, నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థలతో పాటుగా నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్ కి సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు పూర్తి స్థాయిలో ఓటర్లను సిద్ధం చేస్తున్నారు. సమగ్ర కుటుంబ సర్వే పూర్తయినటువంటి అంశంతో పాటుగా 2 రోజుల్లో ఈ డేటా మొత్తాన్ని గ్రామ సభలను పెట్టనున్నారు. బీసీ జనాభా లెక్కింపు తర్వాత బీసీ రిజర్వేషన్లను కూడా ఖరారు చేసేటువంటి అవకాశం. ఇప్పటికే నియమించినటువంటి ఏకసభ్య కమిషన్ కూడా అతి త్వరలో నివేదిక అందించబోతుంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు అనేది అత్యంత కీలకంగా మారేటువంటి అంశం. అయితే బీసీ రిజర్వేషన్ల ఖరారు అనంతరం లోకల్ బాడీస్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఆల్మోస్ట్ డేట్ ఒక్కటి మాత్రమే ఫిక్స్ చేయాలి, మొత్తం ప్రక్రియ చేపట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం హైకోర్టులో వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. పూర్తి అప్డేట్స్ అంటే ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల గడువు గత ఏప్రిల్ నెలలోనే ముగిసింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఇన్ టైమ్ లోనే ఎన్నికలు జరపాలని ఎన్నికల కమిషన్ ప్రయత్నం చేసిన అప్పుడు ఉన్న ఎన్నికల కమిషన్ గత వైసీపీ ప్రభుత్వంలో నియమించిన ఎన్నికల కమిషన్ కాబట్టి టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడానికి ముందుకెళ్లలేదు. గతంలో వార్డుల విభజన జరిగింది. గతంలో బీసీ జనాభా పైన కమిటీ నివేదిక అందించినప్పటికీ కూడా నేరుగా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల గడువు ఏప్రిల్లో ముగిసింది. ఏప్రిల్ నుంచి స్థానిక ఎన్నికలు ఇదిగో అదిగో అంటూ ప్రభుత్వం గాని అటు అధికారులు గాని నిమ్మకు నీరెత్తనట్టున్నారంటూ ఇప్పటికే పలు విమర్శలు వచ్చాయి. అయితే ఇక్కడ స్థానిక ఎన్నికలు జరగకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్ ఆగిపోతుంది. సకాలంలో గ్రాంట్లు రావు. ఈ గ్రాంట్లు రాకపోతే గ్రామాల్లో అభివృద్ధి కుంటిపడుతుంది. తాగునీరు, వసతి లాంటి వాటికన్నిటికీ ఇబ్బంది అవుతుందంటూ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలని ఈ పిటిషన్ల పైన వరుసగా విచారణ జరుగుతుంది. అయితే ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ జరుగుతుంది. బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత ఎన్నికలు జరుగుతాయంటూ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వబడింది. అయితే హైకోర్టులో జరిగిన విచారణలో నేరుగా బీసీ రిజర్వేషన్ల అంశం పైన సుదీర్ఘంగా విచారణ జరిగింది. అందుకు సంబంధించి ఏకసభ్య కమిషన్ నివేదిక కూడా ప్రభుత్వానికి సమర్పించింది. అయితే త్వరలో దమ్మలపాటి శ్రీనివాస్, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ గా ఉన్న దమ్మలపాటి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని నేరుగా హైకోర్టుకు తెలియజేశారు. మరి కొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. అవసరమైన ఎన్నికల ప్రక్రియ కూడా మొదలు పెడతామంటూ దమ్మలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు హామీ ఇచ్చారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బీసీ రిజర్వేషన్ నిర్ణయానికి కీలకమైన సమగ్ర కుటుంబ కిరణ్, మీరు ఎందుకంటే ఇప్పటికే వార్డుల విభజనకు సంబంధించి కొన్ని స్థానిక సంస్థలకు సంబంధించి అంటే మున్సిపల్ కార్పొరేషన్ల ఇష్యూ హైకోర్టుల వరకు వెళ్ళినటువంటి వైనం గతంలో ఎన్నికలు నిర్వహించకుండా పెండింగ్ లో ఉంచినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఒకవేళ బీసీ రిజర్వేషన్లు అందరికీ ఆమోదయోగ్యంగా కోర్టులో మళ్ళీ కేసులు పడకుండా ఏ విధంగా ఖరారు చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి? ఇక్కడ ప్రధానంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన సమగ్ర కుటుంబ సర్వే, బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన ఆ డేటాను ప్రభుత్వం కుటుంబాన్ని పరిగణలోకి తీసుకున్నది. సమగ్ర కుటుంబ సర్వే పూర్తయిందని ఏజీ కూడా కోర్టుకు వివరించారు. సర్వేకి సంబంధించిన డేటాను జూన్ 19వ తేదీన 2 రోజుల పాటు గ్రామ సభల ముందు ఉంచుతామని కూడా ఆయన హైకోర్టుకు తెలియజేసిన నేపథ్యం ఉంది. ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలు, సూచనలు జూన్ 24 వరకు స్వీకరిస్తామని వెల్లడించారు. అయితే ఇక్కడ ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాల్లో రిజర్వేషన్ల అంశం పైన మళ్ళీ కోర్టు తలుపు తట్టే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో చూసాం, మనం తెలంగాణలో చూసాం, బీసీ రిజర్వేషన్లపై ఏదో ఒక సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందనే కోణంలో తెలంగాణ హైకోర్టులో కేసులు వేసిన నేపథ్యం చూసాం. చివరికి రేవంత్ ప్రభుత్వం ఎట్టకేలకు పాత బీసీ రిజర్వేషన్లతో ఎన్నికలు జరిపిన పరిస్థితి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా సమగ్ర కుటుంబ సర్వే పూర్తయినప్పటికీ కూడా కొన్ని కుటుంబాలు కానీ వేరే ప్రాంతంలో ఉంటూ
కొన్ని కుటుంబాల సర్వే మిస్ అయినా వారు మళ్ళీ హైకోర్టుకి వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ సక్రమంగా జరుగుతుందని క్లారిటీగా ఎవరు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఎవరి డేటాను తీసుకోలేదా, ఏ కుటుంబానికి సంబంధించిన డేటా పెండింగ్ పడిందా అనే అంశాలు కూడా ఆ రాష్ట్ర వ్యాప్తంగా క్షుణ్ణంగా పరిశీలించాల్సిన నేపథ్యం ఉంది. 2 రోజులు గడువు ఇచ్చినంత మాత్రం, 2 రోజులు గ్రామ సభల్లో పెట్టినంత మాత్రాన 19 నుంచి 24వ తేదీ వరకు ప్రభుత్వానికి ఏదైతే బీసీల నుంచి వచ్చే రిజర్వేషన్, బీసీ సామాజిక వర్గాల నుంచి వచ్చే అభ్యంతరాలను పరిగణలో తీసుకుంటామని చెప్పినప్పటికీ కూడా ఎక్కడో ఏదో ఒక టెక్నికల్ మిస్టేక్ జరిగినా మళ్ళీ హైకోర్టు, సుప్రీంకోర్టు తలుపు తట్టే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్ అంశాన్ని ఎన్నికలకు పెడితే అది అంత ఆశామాసిగా ఎన్నికలు జరిగే మొత్తంగా అంటే ఎప్పటి వరకు నోటిఫికేషన్ ఆశించేటువంటి ఛాన్స్ ఉండొచ్చంటారు? రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకి ఇచ్చిన నివేదిక ప్రకారం హైకోర్టు తదుపరి విచారణ కూడా ఈ కేసు వాయిదా వేసింది. జూలై 16వ తేదీ ఈ కేసు మళ్ళీ విచారణ జరుగుతుంది. అప్పటి వరకు ఈ బీసీ రిజర్వేషన్ల అంశం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏమైనా బీసీ సామాజిక వర్గాలకు కానీ, బీసీ సమగ్ర కుటుంబ సర్వేలో బీసీలకు ఎవరికైనా అన్యాయం జరిగితే వాళ్ళు మళ్ళీ ప్రభుత్వాన్ని అప్పీల్ చేసే అవకాశం ఉంది. అయితే జూలై 16న కోర్టు ఏం చెప్పబోతుంది, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం పైన నేరుగా హైకోర్టు సాటిస్ఫై అవుతుందా, ఇటు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఉపకులాలకు సంబంధించిన వ్యక్తులు ఏ సామాజిక వర్గానికి, ఏ ఉపకులానికి అన్యాయం జరగలేదు అనుకుంటే తప్ప హైకోర్టులో కేసులు పడవు. లేదా ఏదో ఒక కుటుంబానికి కానీ, రిజర్వేషన్ల అంశంలో కానీ, లేకపోతే తమ ఉపకులానికి అన్యాయం జరిగింది, ఆశించిన స్థాయిలో సమగ్ర సర్వే జరగలేదు అనే అంశాలు తెరపైకి వస్తే ఖచ్చితంగా మళ్ళీ హైకోర్టు తలుపు తట్టే అవకాశం ఉన్నాయి. జూలై 16వ తేదీ ఈ కేసు వాయిదా పడింది. అంతవరకు కూడా ఎన్నికలు జరిగే అవకాశం లేదు. చివరికి ఎట్టకేలకు గతంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆగస్టు లేదా సెప్టెంబర్ లో స్థానిక ఎన్నికలు జరుగుతాయని చెప్పినప్పటికీ కూడా ఆ దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందా లేదా అనేది కూడా చూడాలి. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం ప్రభుత్వం తరపు నుంచి ఏజీ దమ్మలపాటి శ్రీనివాస్ నేరుగా హైకోర్టుకు నేరుగా హామీ ఇచ్చారు. లిఖితపూర్వకంగా ప్రభుత్వం సిద్ధంగా ఉంది, సమగ్ర సర్వే పూర్తయింది, ఎన్నికలు జరపడానికి ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదు, రాబోయే 10-15 రోజుల్లోనే బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని క్లోజ్ చేస్తాము, సమగ్ర సర్వే పైన వచ్చే అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటామంటూ హైకోర్టుకు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. అయితే చూడాలి, సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినప్పుడు ఆగస్టు సెప్టెంబర్ లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందా, లేక మరికొద్ది కాలం పెండింగ్ పడుతుందా అనేది కూడా వేచి ఉంది. ప్రస్తుతం ఏప్రిల్ 2వ తేదీకి స్థానిక సంస్థల సభ్యుల ఏదైతే సర్పంచుల పదవీ కాలం ముగిసింది. అయితే గ్రామ సర్పంచ్ కీలకం, గ్రామ సర్పంచ్ అన్నిటికీ బాధ్యుడు కాబట్టి, గ్రామంలో ప్రథమ పౌరుడు సర్పంచ్ కాబట్టి ఆ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కానీ, ఆ గ్రామానికి సంబంధించిన అంశాలు కానీ, లేదా వాటర్ ఇరిగేషన్ లాంటివి ఏవి పెండింగ్ పడినా అక్కడ గ్రామ సర్పంచ్ బాధ్యత వహించాల్సిన నేపథ్యంలో ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి ఉంది. అందులో సకాలంలో ఎన్నికలు జరిగితే కేంద్ర ప్రభుత్వానికి రావాల్సిన గ్రాంట్ కూడా ఇన్ టైంలో వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఎన్నికలు జరపడానికి మొగ్గు చూస్తే టెక్నికల్ అంశాలు ఏవి కారణం కాకోకుండా ఉంటే సకాలంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని మనకు సమాచారం వినిపిస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని హైకోర్టుకు తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. హైకోర్టుకు ఇదే విషయాన్ని వివరించారు అడ్వకేట్ జనరల్ శ్రీనివాస్. ప్రధానంగా సమగ్ర కుటుంబ సర్వే కూడా పూర్తయిందని, డేటాను 2 రోజుల్లో గ్రామ సభల ముందు కూడా పెడతామని ఏజీ తెలపడం జరిగింది. అయితే ఈ సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా కూడా బీసీ జనాభాను లెక్కించడం, స్థానిక సంస్థల ఎన్నికలపైన కూడా ఆల్మోస్ట్ హైకోర్టులో విచారణ జరిగినటువంటి నేపథ్యంలో బీసీ జనాభా ఆధారంగానే బీసీ రిజర్వేషన్లను కూడా ఖరారు చేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం నియమించినటువంటి ఏకసభ్య కమిషన్ నివేదిక కూడా త్వరలోనే అందుతుందని ఏజీ శ్రీనివాస్ తెలిపారు. బీసీ రిజర్వేషన్లు ఖరారు అయిన తర్వాతే వార్డులకు సంబంధించినటువంటి విభజనకు సంబంధించినటువంటి ఇష్యూ కూడా ఇప్పటికే నోటిఫికేషన్ పలు సందర్భాల్లో రిలీజ్ చేశారు. అయితే కొన్ని రిజర్వేషన్లకి సంబంధించి వార్డుల విభజన, సమీపంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేయడం, మున్సిపల్ కార్పొరేషన్లలో విలీనం చేసేటువంటి ప్రక్రియ పైన హైకోర్టులో పలు కేసులు కూడా నమోదయ్యాయి. అయితే పెండింగ్ లో ఉన్నటువంటి కేసుల ఇష్యూస్ ని పక్కన పెట్టేస్తే మిగిలిన మున్సిపాలిటీలకైనా ఎన్నికలు నిర్వహించేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ప్రధానంగా ఎన్నికలు సకాలంలో నిర్వహిస్తేనే ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కూడా త్వరితగతిన వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. ఇప్పటికే నీలం సాహ్ని పదవీ కాలం పూర్తవడం, కొత్త ఈసీని నియమించడం, సో ఈ ప్రక్రియతో నెక్స్ట్ ఎలక్షన్ కి వెళ్లడం, ఈ పరంపర మొత్తం కూడా
త్వరితగతిన పూర్తి చేయాలనేది మాత్రం ఏపీ ప్రభుత్వం యోచిస్తుంది. మొత్తం మీద ఏపీలో లోకల్ బాడీ ఎలక్షన్ అంటే పార్టీ గుర్తుపైన జరగకపోయినా సో మరింత రాజకీయ పరమైనటువంటి ఏ విధమైనటువంటి మలుపు తిరుగుతుంది, బీసీ రిజర్వేషన్లు ఎంతవరకు ఖరారు చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ముందుగా భావించినటువంటి సెప్టెంబర్ లేదా అక్టోబర్ లేదా ఆగస్టు నాటికి ఎన్నికల ప్రక్రియ కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం కనబడుతుందా, ఒకవేళ నోటిఫికేషన్ ఇస్తే ఎన్ని విడతల్లో నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు అనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. చూడాలి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని హైకోర్టు ముందు తెలియజేసింది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని. ఎప్పటి వరకు నోటిఫికేషన్ వస్తుందో మనం కూడా వేచి చూడాలి.